అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలానికి మల్లన్నను దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు. శ్రీశైలానికి వచ్చే ప్రతి భక్తునికి వసతి దర్శనం కల్పించేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. క్షేత్రానికి వచ్చిన సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని వసతి కల్పించే దిశగా దేవస్థానం చర్యలు చేపట్టింది. అందుకనుగుణంగా స్వల్ప రుసుముతో వసతి పొందే విధంగా శ్రీశైలంలో 3 డార్మెటరీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అష్టాదశ శక్తిపీఠము ద్వాదశ జ్యోతిర్లింగ సభ్యక్షేత్రమైన శ్రీశైల మహాపుణ్యక్షేత్రానికి మల్లన్నను దర్శించేందుకు వేలాది మంది భక్తులు శ్రీశైలం చేరుకుంటారు. అయితే అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు వసతి సదుపాయం లేక చాలామంది వచ్చిన రోజే దర్శించుకొని వెళ్ళే పరిస్థితి ఉంది. అయితే సామాన్యులకు సైతం శ్రీశైల దేవస్థానం ప్రత్యేకంగా డార్మెంటరీలను నిర్మించి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క డార్మెంటరీలను ఏర్పాటు చేసింది. అయితే శ్రీశైల దేవస్థానము సామాన్యుల కోసం ఏర్పాటు చేసిన ఈ యొక్క డార్మెంటరీ పైన హెచ్ఎంటీవీ మీకు అందిస్తుంది ప్రత్యేక కథనం. ఇలా కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో భక్తులు లక్షలాది మంది తరలి రావడంతో తగినంత వసతి లభించక ఇబ్బందులు పడేవారు. తాజాగా దేవస్థానం వసతి ఇప్పుడు డార్మెంటరీ నిర్మాణం చేపట్టిన తర్వాత ప్రతి సామాన్యుడికి తక్కువ ఖర్చుతో లభిస్తోంది. శ్రీశైలానికి వచ్చే భక్తులు పర్యాటకులకు స్వల్ప రుసుముతో నందీశ్వర డార్మెటరీ మరియు మల్లికార్జున సదనం, కుమార సదనం మరియు అంబ సదనంను దేవస్థానం అందుబాటులోకి తెచ్చింది. ఈ వసతి సముదాయాల్లో బెడ్డుకు కేవలం 50 రూపాయలు, మంచానికి 100 రూపాయల చొప్పున చెల్లించి లాకర్తో పాటు వసతి పొందొచ్చు. ఏకకాలంలో 5,000 మందికి పైగా వసతి కల్పించే విధంగా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. దేవస్థానానికి టెంపుల్ దర్శనానికి వచ్చాను అమ్మవారిని. సో ఇక్కడ డార్మెటరీ చూసాను. బయట కాస్ట్ ఎక్కువ ఉంది, 500 కానీ 1000 అలా ఉంది. సో మేము యావరేజ్ పీపుల్ అంతా పెట్టలేము కదా. ఇక్కడ మాకు 100 రూపీస్లో బెడ్ ఇస్తున్నాడు, లాకర్ ఇస్తున్నారు. ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. నా పేరు కే కృష్ణారావు, కర్నూలు నుంచి వచ్చినాము. ఇక్కడ నందీశ్వర డార్మెటరీకి వచ్చినాము. అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి, పర్వాలేదు. అన్నిటికీ కూడా సౌకర్యంగా ఉంది. ఈ డార్మెటరీలో ఉచిత మరుగుదొడ్లు, తమ సామాన్లు భద్రపరుచుకునేందుకు లాకర్ సదుపాయం, ఉచిత స్నానపు గదులు, అలాగే వేడి నీళ్లను కూడా తక్కువ ధరకు అందుబాటులో ఉంచారు. ఈ నిర్ణయంపై భక్తులు, పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ డార్మెటరీస్లో కొన్నింటికి మరమ్మతులు కూడా చేయాల్సిందే. పరుపులు, మంచాలు, ఫ్యాన్లు, మరుగుదొడ్ల మరమ్మతులు, పాతబడ్డ వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేస్తే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని భక్తులు కోరుతున్నారు. నా పేరు నందకుమార్. స్వామి అమ్మవారి కాడ దర్శనానికి వచ్చాము. డార్మెంటరీ రూమ్ తీసుకున్నాము. అంతా సౌకర్యంగా ఉన్నది, బాగానే ఉన్నది. నా పేరు రవికాంత్ అండి. విశాఖపట్నం నుంచి వచ్చాను. శ్రీశైలం దేవస్థానం దర్శనానికి వచ్చాను. ఎక్కడ కూడా రూములకి రేటు ఎక్కువ కాబట్టి తీసుకోలేకపోయాను. ఇక్కడ లాకర్లకి 100 రూపాయలు తీసుకున్నారు. లాకర్ సదుపాయాలు అవి చాలా బాగున్నాయండి. బెడ్ అది బాగున్నాయి. అన్నీ చాలా శుభ్రంగా ఉన్నాయండి. లక్షలాది మంది భక్తులు శ్రీశైలం మల్లన్నను దర్శించేందుకు వస్తూ ఉంటారు. అయితే వాళ్ళలో ముఖ్యంగా దేవస్థానం ఇప్పటికే గంగా సదన్, గౌరీ సదన్, గణేష్ సదన్, పాతాళేశ్వర సదన్ వంటి ఈ యొక్క అధిక రేట్లకు సంబంధించిన వసతి గృహాలు ఉన్నప్పటికీ అవి ఎటువంటి పరిస్థితుల్లో సామాన్యులకు అందుబాటులో లేవు. అయితే ముందస్తుగా పాలకులు, అధికారులు గమనించి డార్మెంటరీలు ఏర్పాటు చేయడం ద్వారా బెడ్ 50 రూపాయలు, అలాగే మంచం అయితే 100 రూపాయల చొప్పున, అలాగే లాకర్ సిస్టమ్గా ఉన్న ఆ యొక్క లాకర్లను కూడా ఏర్పాటు చేసి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క డార్మెంటరీలను నిర్మాణం చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఇక్కడ ఆల్రెడీ భక్తులు చెప్పిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, హెచ్ఎంటీవీ, శ్రీశైలం.